మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజుకు తుఫాను రాకముందే ఆ విషయం తెలుస్తుంది. ఆ పక్షిరాజు ఎత్తైన స్థలంనకు వెళ్ళి తుఫాను కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. తుఫాను ప్రారంభం కాగానే పక్షిరాజు తన రెక్కలను చాపుతుంది. అప్పుడు గాలి పక్షిరాజును పైకి తోస్తుంది. పక్షిరాజు తుఫానుకు పైగా ఎగురుతూ ఉంటుంది. తుఫాను తెచ్చే గాలినే తాను పైకి వెళ్ళుటకు ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా అనేక తుఫాన్లు వస్తాయి. వాటిని అధిగమించాలంటే మన యొక్క మనస్సులో విశ్వాసము దేవునిపై లగ్నం చేయాలి. తుఫాను మనలను అణగద్రొక్కుటకు కాదు, దేవుని యొక్క శక్తిని, మనలను వాటిపైకి లేవనెత్తును. ఆయన మనలను వ్యాధి, దుఃఖము, అపజయము, నిరాశ వాటిని తెచ్చే తుఫానుల పైకి మనలను లేవనెత్తును. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, ఇటువంటి తుఫాన్లను జయించే శక్తి కొరకు ప్రార్థించండి. దేవా, వీటిని జయించే శక్తిని నాకు దయచేయము అని అడుగుదాం. ప్రార్థిద్దామా? ఇట్లు నీ సహోదరి గ్రేస్. మర్నత షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.